నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్, ఈ స్టోరీతో పాటు నేను కాంట్రాక్ట్ పెళ్ళి అనే మరో కొత్త స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను. చూసేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి, ఆ స్టోరీని ప్రోత్సహించండి. కథలోకి వెళ్దామా? రాఖీ జస్విక హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 46. జస్వి కిడ్నాప్ అయిన చోట వెతక్క రాఖీకి ఒక వస్తువు దొరికింది. దాన్ని చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది ఎవరిదో తెలుస్తుంటే రాస్కెల్ నువ్వా అని పళ్ళు పటపటా నూరాడు. మరి కాసేపు అక్కడ వెతికాక డ్రైవర్ ముందుకు పోని అన్నాడు రాఖీ. వాళ్ళు ఎటువైపు వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ సైడ్ విండోల నుండి బయటి పరిసరాలు గమనించాడు. అలా ఒక అరగంట ప్రయాణం చేశాక ఎడమవైపు ఒక మట్టి రోడ్డు కనిపించింది. డ్రైవర్, కారు ఇటు మళ్లించు అన్నాడు. సార్, అటువైపు వెళ్తే ఫారెస్ట్ వస్తుంది. డ్రైవర్ అనగానే అవునా, ఆ ఏరియా నీకు తెలుసా అతన్ని అడిగాడు. తల ఆడించి నేను ఇక్కడే ఈ ఫారెస్ట్కి ఆనుకొని ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడి పరిసరాల మీద నాకు అవగాహన ఉంది అన్న అతడు కారును అటువైపు తిప్పాడు. ఆ మట్టిలో స్లోగా తోలుతూ అతడు కూడా ఏదైనా ఆనవాలు దొరుకుతాయేమోనని చూశాడు. అటువైపు సామాన్యంగా వెహికల్స్ వెళ్ళవు, కానీ టైర్ల గుర్తులు కనిపిస్తుంటే సార్, మీ అనుమానం నిజం కావచ్చు, ఎందుకంటే అటు చూడండి అంటూ తను చూసిన టైర్ల గుర్తులు చూపించాడు. నా మనసు చెప్తోంది జస్విని ఖచ్చితంగా ఇక్కడికే తీసుకెళ్ళి ఉంటారు మనసులో అనుకున్నాడు అతడు. జస్వికి ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గడంతో ఎవరివో మాటలు అస్పష్టంగా వినిపించాయి. బలవంతంగా కళ్ళు తెరిచింది. కళ్ళ ముందు అంతా చీకటి తప్ప ఆమెకేమీ కనిపించలేదు. ఎవరైనా ఉన్నారా అంటుంటే గొంతు తడారిపోయి ఆమె మాట బయటికి రాలేదు. ఇంతలో తలుపు తెరుచుకుంది. ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. అది చూడలేక గట్టిగా కళ్ళు మూసింది ఆమె. మొత్తానికి చిలక చిక్కిందిరా అంటూ వంకరగా నవ్వాడు వచ్చిన అతను. అయితే ఇక ఆ రాఖీగాని మీద మనం విజయం సాధించినట్టే. అరే, వాడికి ఎంత పొగరు! పెద్ద వాడేదో పుడింగే అయినట్టు మన మీద పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. అంతేనా? వాణ్ణి చెప్పు చేతుల్లో మనం ఉండాలని చూస్తాడు. ఇక ఇప్పుడు చూడు, వాడు కుడితిలో పడ్డ ఎలుక, మన చేతిలో కీలుబొమ్మ. మనం ఏం చెప్తే అది చేయాల్సిందే. వాడి ఒంట్లోని పొగరంతా నీరు కారిపోవాల్సిందే. అహహా అని బిగ్గరగా నవ్వాడు మరొక అతను. ఆ ఇద్దరిలో ఒకరి గొంతు ఇంతకుముందు విన్నట్టు అనిపించింది జస్వికి. కానీ ఎవరో తెలియలేదు. కళ్ళు తెరిచి చూడాలి అనుకుంది. కానీ తనకు స్పృహ వచ్చిందని తెలిస్తే మళ్ళీ ఏం చేస్తారో అన్న భయం చేత ఆమె ఆ పని చెయ్యలేదు. మగతగా పడి ఉన్నట్టు నటించింది. ఒరేయ్, దీనికి ఇంకా స్పృహ రాలేదా? మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వాడితో అన్నాడు అతడు. బాస్, ఈ పాటికి వచ్చి ఉండాలి అన్న అతడు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించాడు. చల్లనీళ్లు ముఖానికి తగలగానే ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచింది జస్వి. కళ్ళ ముందు కనిపించిన ముఖాలను చూసి షాక్ అయింది. రాఖీ వాళ్ళ కారు మట్టి రోడ్డు దాటి ఫారెస్టులోకి ప్రవేశించింది. అడ్డు వస్తున్న మొక్కలను తప్పిస్తూ ఆ డ్రైవర్ చాకచక్యంతో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇలాంటి చోట జస్విని దాచడం సాధ్యం కాదు. చీకటి పడితే అడవి మృగాల వేటాడే అవకాశం ఉంది కాబట్టి తనని ఖచ్చితంగా ఇక్కడి నుండి మరో చోటికి షిఫ్ట్ చేసి ఉంటారు. ఒకవేళ అలా చేస్తే ఎటు తీసుకెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తుంటే రాఖీకి తలనొప్పి ఎక్కువైంది. ఆ నొప్పిని తట్టుకోలేక 2 చేతులతో తన తలను పట్టుకున్నాడు. వ్యూ మిర్రర్లో రాఖీని చూసిన డ్రైవర్, సార్, మీరు ఈ పరిస్థితిలో ఇలా వచ్చి ఉండకూడదు. పోలీస్కు కంప్లైంట్ ఇచ్చి మీరు హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవాల్సింది. అతని బాధ చూడలేక అన్నాడు ఆ డ్రైవర్. నేను అలా ఎలా రెస్ట్ తీసుకుంటాను? అక్కడ కిడ్నాప్ అయింది నా భార్య. తన క్షేమమే కదా నాకు ముఖ్యం. నాకేమైనా పర్వాలేదు అన్న అతడు తలనొప్పిని పంటి బిగువన దాచాడు. ఇంతలో దూరంగా ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనిపించింది. అదేంటక్కడ అనుమానంతో అడిగాడు రాఖీ. ఓ అదా సార్, చాలా సంవత్సరాల క్రితం ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తను ఉండడం కోసం కట్టించుకున్నాడట. కానీ అనివార్య కారణాలతో ఉండలేదని చెప్తారు. ఎవరూ లేకపోవడం వల్ల అది పాడుబడింది అన్నాడు. జస్వి అక్కడ ఉండొచ్చు అనిపించడంతో అటు పోనీ అన్నాడు రాఖీ. అది విని భయంతో గుటికలు మింగాడు డ్రైవర్. తన కళ్ళ ముందు కనిపించిన వాళ్ళని చూసి షాక్ అయిన జస్వి కాసేపటికి తేరుకుంది. మీరు అంటూ టెన్షన్ పడింది. ఆ ఇద్దరిలో ఒకడు విలనిష్గా నవ్వి, నేనింకా ఎవరో గుర్తుకు రాలేదా? మోహన్ని, నీ మొగుడికి ఎనిమిని, అంతేకాదు నీకు కూడా. ఆ రోజు నీ చెయ్యి పట్టుకుంటే నా చెంప పగలగొట్టావు కదా, మరిప్పుడు నిన్ను నేను అనుభవించబోతున్నాను. ఇప్పుడేం చేస్తావు అంటూ ఆమె బుగ్గలు వత్తిపట్టాడు. అతడు గట్టిగా పట్టుకోవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భయం చేత ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అతని చేతిని విడిపించుకొని, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు 2 చేతులెత్తి దండం పెట్టింది జస్వి.
నథింగ్ డూయింగ్ అన్న అతడు నువ్వేం చేసినా అవమానాన్ని మర్చిపోలేదు. ఆ రాఖీగాడు చేసింది మర్చిపోలేదు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా నిన్ను అనుభవించి నా పగ తీర్చుకుంటాను అని మరోసారి పగలబడి నవ్వాడు మోహన్. ఆమె గింజుకుంటున్నా వదలక చెయ్యి పట్టుకొని బలవంతంగా పక్క గదికి లాక్కెళ్ళాడు. ఎందుకయ్యా అలా భయపడతావు? రాఖీ అనగానే సార్ మిమ్మల్ని భయపెట్టడం ఇష్టం లేక అసలు విషయం చెప్పలేదు అంటూ నీళ్లు నమిలాడు. ఏంటది? తన కనుబొమ్మలు ముడివేశాడు రాఖీ. బిక్కుబిక్కుమంటూ అతన్ని చూసి ఏం జరిగిందో కానీ సార్, ఆ ఆఫీసర్ గారి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దెయ్యమైందని తెలిసి ఆ ఆఫీసర్తో సహా ఆ ఇంట్లోని వాళ్ళందరూ ఇల్లు వదిలి వెళ్ళారు. ఇక అప్పటి నుండి ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్ళింది లేదు. అలాంటిది మీరేమో అందులోకి వెళ్దామని అంటున్నారు. నేను రాను సార్, మీరు కూడా వెళ్ళకండి. ఆ ఇంటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ అటువైపు వెళ్ళరు. కాబట్టి మీ భార్య అందులో ఉండే అవకాశం లేదు. నా మాట వినండి, భయంతో వణుకుతూ చెప్పాడు కారు డ్రైవర్. విసుగ్గా అతని చూసి నీకంత భయమైతే నువ్విక్కడే ఉండు, నేను వెళ్తాను అన్న రాఖీ వేగంగా కారు దిగి బిల్డింగ్ వైపు వడివడిగా అడుగులు వేశాడు. భయం చేత గుండె వేగంగా కొట్టుకుంటుంటే హనుమాన్ చాలీసా చదువుతూ ఆ డ్రైవర్ ఆ కారులోనే ఉన్నాడు. రాఖీ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుండి కేకలు వినిపించాయి. అది జస్వి అని అతనికి తెలుస్తుంటే అతని రక్తం మరిగింది. మూసి ఉన్న తలుపుని బలంగా తన్నాడు. అది పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంది. గదిలో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యారు. అప్పుడే చీకట్లు ముసురుకుంటూ ఉండడంతో గదిలోకి వచ్చింది ఎవరో వాళ్లకు కనిపించలేదు. ఒరేయ్, లైట్ వేయరా అన్నాడు. అతని అనుచరుడు అలాగే బాస్ అంటూ లైట్ వేశాడు. ఆ వెలుతురులో రాఖీ ముఖం చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు అతడు. చరణ్, నాకు తెలుసు ఈ వెధవ పని చేసింది నువ్వేనని అంటూ అతడు షాక్లో ఉండగానే అతని ముఖం మీద బలంగా పంచి విసిరాడు. రక్తంతో అతని ముక్కు నోరు నుండి కారింది. బాధతో అరిచిన అతడు, ఒరేయ్ చూస్తావేమిట్రా దద్దమ్మల్లారా, వీడి అంతు తేల్చండి అని గట్టిగా అరిచాడు చరణ్. రాఖీ ఆవేశంతో ఊగిపోతూ చరణ్ తెచ్చుకున్న అనుచరుల్ని 2 నిమిషాల్లో తన బాక్సింగ్ పంచులతో నేలకు ఒరిగించాడు. జస్వి అరుపులు వినిపిస్తున్న గదివైపు వెళ్తుంటే చరణ్ అడ్డగించాడు. అతని ముఖం మీద మరో 2 పంచులు వేసేసరికి నొప్పితో అరవడానికి కూడా సత్తువలేక నేల మీద కూలబడ్డాడు. ముందుకు వేసి ఉన్న గది తలుపులను 2 చేతులతో బలంగా నెట్టాడు. జస్వి అరుపులతో బయట అరుపులు లోపల ఉన్న మోహన్కి వినిపించలేదు. దాంతో తెరుచుకున్న తలుపు వైపు ఉలికిపాటుతో చూశాడు. రక్తంతో తడిసిన చేతులతో అతడు ప్రళయకాల రుద్రుడిలా మోహన్ కళ్ళకి కనిపించాడు. వెన్ను జల్లుమనగా లేని ధైర్యం కూడగట్టుకొని, ఒరేయ్ వీడినెవర్రా లోపల దాకా రానిచ్చింది అంటూ కోపంతో రాఖీ మీద దాడి చెయ్యబోయాడు మోహన్. అతనికి అవకాశం ఇవ్వకుండా చేతికి అందిన వస్తువుతో మోహన్ని చితకబాదాడు రాఖీ. నా జస్విని ముట్టుకుంటావా, నీకెంత ధైర్యం అంటూ అతని 2 చేతులు విరిసేశాడు. బాధతో అతడు పెట్టిన గావు కేక ఆ గదిలో ప్రతిధ్వనిస్తూ అది బయటి వరకు వినిపించింది. కారు డ్రైవర్ మరింత దడుచుకున్నాడు. సార్కి ఏమీ కాకూడదు అనుకుంటూనే హనుమాన్ చాలీసాను మరింత గట్టిగా చదివాడు. మోహన్ని చావబాది జస్విని చూసేసరికి రాఖీకి గుండె ఆగినంత పనైంది. చెదిరిన జుట్టుతో చినిగిన బట్టలతో స్పృహ లేకుండా మంచం మీద పడి ఉంది ఆమె. ఒక్క ఉదుకున ఆమె చెంత చేరాడు రాఖీ. జస్వి జస్వి అని పిలుస్తూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. అతని చుట్టూ అల్లుకోవలసిన ఆమె చేతులు అలా బెడ్ మీద పడి ఉన్నాయి. ఆమెను అలా చూస్తుంటే రాఖీకి గుండె మండింది. జస్విని ఆ స్థితికి తెచ్చిన వాళ్ళని చంపి అక్కడే పాతేయాలి అనిపించింది. ఆవేశంతో అతని మెడ మీద నరాలు పొంగాయి. అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అంతు చూడటం ముఖ్యం కాదు, జస్విని కాపాడుకోవడం ముఖ్యం అనుకున్నాడు. తన షర్టు విప్పి ఆమెకు తొడిగాడు. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని గదిలో నుండి బయటికి వస్తుంటే స్వప్న, కిరణ్ పోలీసులతో వచ్చారు. రాఖీ చేతుల్లో ఉన్న జస్విని చూసి కంగారు పడిన స్వప్న తనకేమైంది అంటూ అతని దగ్గరికి పరుగున వచ్చింది. దెబ్బలతో ముక్కుతూ మూలుగుతూ పడి ఉన్న వాళ్ళని చూసి, సార్ వీళ్ళే నా మరదల్ని కిడ్నాప్ చేసింది, అరెస్ట్ చేయండి అన్నాడు కిరణ్. గాయాలతో ఉన్న చరణ్, మోహన్ ఇంకా వాళ్ళ వెంట తెచ్చుకున్న 2 రౌడీల చేతులకు బేడీలు వేయించాడు ఎస్ఐ. వీళ్ళకి ఆల్రెడీ దేహశుద్ధి జరిగినట్టుంది, ఆ పని చేసింది నువ్వేనా అంటూ రాఖీని చూశాడు 2 కానిస్టేబుళ్లతో పాటు వచ్చిన ఎస్ఐ. వాళ్ళు ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నారు, అందుకు సంతోషించండి వాళ్ళని చూసి కసిగా అన్నాడు రాఖీ.
సరే సరే ముందిక్కడి నుండి పదండి అన్నాడు ఆ ఎస్ఐ. రాకీ తన భార్యతో క్షేమంగా రావడం చూసి ఆ కారు డ్రైవర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీ సాహసానికి యాడ్సప్ సార్ అన్నాడు. నీ సహాయం మరవలేనిది, ఇది ఉంచు అని అతని చేతిలో కొంత డబ్బు పెట్టాడు రాకీ. మీ ఊరు ఇటువైపే అన్నావు కదా, ఇక నువ్వు వెళ్ళు, నేను మా వాళ్ళతో వెళ్తాను అన్న అతడు కిరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా ఆ కారు వెనక సీట్లో కూర్చుని తన ఒడిలో జస్విని పడుకోబెట్టుకున్నాడు. కిరణ్ త్వరగా హాస్పిటల్కు పోని ఆందోళన నిండిన స్వరంతో అన్నాడు రాకీ. స్వప్న తన వెంట ఎప్పుడు మెడికల్ కిట్ ఉంచుకుంటుంది. దాంతో జస్విని చెకప్ చేసింది. రాకీ, జస్వికి ఏమైందో ఏంటోనని టెన్షన్గా స్వప్నని చూస్తుంటే, మీరు కంగారు పడకండి, తనకేమీ కాలేదు. విపరీతమైన భయంతో కావచ్చు లేదా టెన్షన్తో కావచ్చు స్పృహ తప్పింది అంతే. హాస్పిటల్కి తీసుకెళ్లవలసిన అవసరం కూడా లేదు. మన ఇంటికి వెళ్దాం. ఈలోపు తనకి స్పృహ వచ్చినా రావచ్చు. ఒకవేళ రాకపోతే ఇంటికి వెళ్ళాక ఇంజెక్షన్ చేస్తాను అని రాఖీకి ధైర్యం చెప్పింది స్వప్న. అప్పటికి కానీ రాఖీ మనసు కుదుటపడలేదు. చేజారింది అనుకున్నది తిరిగి తనకు దొరికినంత అపురూపంగా జస్విని చూసి ఆమె తలని తన గుండెకు హత్తుకున్నాడు. తన తలని సీట్ హెడ్కి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. తలకి అయిన గాయంతో రక్తం కారి నీరసంగా ఉన్న అతడు విపరీతమైన టెన్షన్తో అనుభవించడంతో మరింత నీరసపడిపోయాడు. ఇప్పుడు జస్వి తన ఒడిలో ఉండడంతో అతని మనసు కుదుటపడింది. దాంతో చిన్నగా కునుకు పట్టింది. రియర్వ్యూ మిర్రర్లో వెనక కూర్చొని ఉన్న రాఖీని చూసి, ఇది కదా ప్రేమంటే, ఇతడు కదా నిజమైన ప్రేమికుడు అంటే అనుకొని భావోద్వేగానికి లోనైంది స్వప్న. కారు ఆగే వరకు మెలకువ రాలేదు రాఖీకి. కళ్ళు తెరిచి చూసిన అతనికి తన ఒడిలో అలాగే స్పృహ లేకుండా పడి ఉన్న జస్వి కనిపించింది. అతని మనసు బాధతో ములిగింది. ఇంకా ఎంతసేపు జస్వి, నిన్నిలా చూడలేకపోతున్నాను వేదనతో అన్న అతడు ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమెను ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంటే ఆమె కనురెప్పలు చిన్నగా కదిలాయి. కానీ కళ్ళు తెరవలేదు. జస్వి అని ఆమె బుగ్గ తట్టాడు. ఆమె కెవ్వున అరిచి ముడుచుకుపోయింది. బాధతో ఆమెను చూసి, ఒక్కసారి కళ్ళు తెరువు, నేను నీ హస్బెండ్ని అంటుంటే ఆమె తన కాళ్ళు చేతులు మరింతగా మునగదీసుకుంది. ఆమె ప్రవర్తనకి నివ్వెరపోయిన రాకీ స్వప్నగారు అని గట్టిగా పిలిచాడు. ఏమైందో ఏంటో అనుకొని ఆమె పరుగున వచ్చింది. జస్విని చూసి అవాక్కైంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, మెంబర్షిప్ అవ్వండి. థ్యాంక్ యూ.